Welcome to Asrita Education Channel. Please subscribe Asrita Education Channel. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ పొందండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ 9వ తరగతిలోని 3వ పాఠం జలావరణం. జలావరణం అంటే జలము గురించి తెలియజేసేది జలావరణం. భూమిపైన నీరు ఉంది కాబట్టి జీవం ఉంది. సోలార్ సిస్టమ్ మనకు తెలుసు కదా, సూర్యకుటుంబం, సౌరకుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి. 8 గ్రహాల్లో కూడా కేవలం జీవం ఉన్నది భూమి యందు మాత్రమే. ఈ భూమి యందు జీవం ఉండడానికి గల కారణం, ప్రధాన కారణం నీరు. నీరు లేకపోతే జీవం లేదు, జనం లేదు, ఎవరూ లేదు. మరి భూమి మొత్తం 100% అనుకుంటే అందులో 71% నీరే ఉంది. అందుకే భూమిని జలయుత గ్రహము అంటారు. మరి మనకి శాటిలైట్స్ ద్వారా ఫోటోలు తీసినప్పుడు భూమి నీలంగా కనిపించడానికి కూడా కారణం నీరే. అందుకే భూమిని నీలి గ్రహమని, జలయుత గ్రహమని అంటారు. ఇంత మొత్తంలో నీరున్నప్పటికీ భూగోళంలో మానవులకు ఉపయోగపడేది కేవలం 1% నీరు మాత్రమే. 1% నీరు. చూసారా? మరి ఇన్ని కోటాను కోట్ల మంది ప్రజలు ఉన్నారు. సుమారుగా 750 కోట్ల మంది ప్రజలు 2016 ఫిబ్రవరి 16వ తేదీ నాటికి భూమి మీద ఉన్నట్లుగా గణాంకాలు చెప్తున్నాయి. అది 2021 జూలై నాటికి 7,790 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళందరికీ ఉపయోగపడేది ఒకే 1% నీరు. మరి ఆ నీటిని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి? మరి ఈ నీరు రావడానికి ప్రధాన కారణం జలచక్రం. చక్రం అంటే భూమిపై జీవము ఆవిర్భవించిన తర్వాత జరిగిన అత్యంత ప్రధానమైన సంఘటనలు 3. ఒకటి చక్రం ఆవిర్భవించడం, రెండవది మానవుడు నిప్పును కనుగొనటం, మూడవది డబ్బును సృష్టించడం. ఈ 3 అత్యంత ప్రధానమైనవి. కాబట్టి జలచక్రము అంటే ఈ చక్రము ఆ చక్రము కాదు, జలముతో కూడినటువంటి చక్రం. అంటే ఎక్కడ ప్రారంభమవుతుందో తిరిగి అక్కడకు చేరుకోవడాన్ని ఒక సర్కిల్ కంప్లీట్ అయిందంటాం కదా, అది చక్రం. మరి ఈ నీరు కోట్లాది సంవత్సరాలుగా ఈ జలచక్రం నిరంతరం మార్పు చెందుతూ అదే క్రమ పద్ధతిలో తిరుగుతూ ఉంది. ఈ నీరు ద్రవ, ఘన, వాయు రూపాలలో తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంటుంది. అంటే చూడండి, నీరు లిక్విడ్గా ఉంటుంది కాబట్టి ద్రవ రూపము, ఇది ఘనీభవించి మంచుగా తయారవునప్పుడు ఘన రూపంలోను, ఆవిరై పైకి చేరే దశలో వాయు రూపాల్లోనూ ఇది అనేక రూపాల్లో తీసుకుంటుంది. ఇది చూడండి, ఈ నీరు అనేది మహాసముద్రాలలో, వాతావరణంలో, నేల ఉపరితలంలో, భూగర్భంలో. చూసారా? ఈ సముద్రం, ఈ నీరు మహాసముద్రాల్లో ఉంటుంది, వాతావరణంలో ఉంటుంది,
నేల ఉపరితలం అంటే ఇది భూమి పైన ఉంటుంది మరియు భూగర్భంలో కూడా ఉంటుంది. ఇట్లాగా నిరంతరం అనేక రూపాలలో అనేక ప్రదేశాలలో మారుతూ ఉంటుంది. ఇట్లా మారుతూ ఉండబట్టి ఆ నీరు ఎక్కడెక్కడైతే రూపాలు తీసుకుని మారుతూ ఉంటుందో అన్ని ప్రదేశాల్లో కూడా జీవం ఉంటుంది. ఈ జలచక్రం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ జలచక్రంలో ప్రధాన దశలు 6. ఈ జలచక్రంలోని ప్రధాన దశలు 6 ఉన్నాయన్నమాట. 1 బాష్పీభవనము. మొదటిది బాష్పీభవనం, రెండవది రవాణా. మొదటిది బాష్పీభవనము, రెండవది రవాణా, మూడవది ద్రవీభవనము, నాలుగవది అవపాతము, ఐదవది భూ ఉపరితల ప్రవాహాలు, ఆరవది భూగర్భజలం. ఈ 6 కూడా జలచక్రంలోని దశలు. బాష్పీభవనం నుంచి ముందు తెలుసుకుందాం. బాష్పీభవనం అంటే మహాసముద్రాలలోని నీరు సూర్యకాంతికి అంటే సూర్యుని యొక్క రశ్మికి వేడి ఆ నీరు ఆవిరి రూపంలో పైకి చేరుతుంది. ఈ మహాసముద్రాలు ఈ సూర్యుని యొక్క కాంతి పడేసరికి ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. దీనినే బాష్పీభవనము అంటారు. ఇంకా చెట్ల నుంచి కూడా జంతువుల నుంచి కూడా నీరు ఆవిరి రూపంలో పైకి వెళ్ళిపోతుంది. కానీ చెట్లు మనుషుల్లో జరిగేదాన్ని బాష్పోత్సేకము అంటారు. కానీ ప్రధానంగా బాష్పీభవనమే హైలైట్. ఇంకా రవాణా అంటే ఇలా పైకి వెళ్ళిన ఆవిరి రూపంలో నుంచి నీరు పైకి వెళ్ళిన నీటి ఆవిరి, నీరు అంట కుదరదు, నీటి ఆవిరి ఎక్కడైతే ఆవిరైందో అక్కడే ఉండదు. గాలి వలన రవాణా చేయబడుతూ గాలి వారు ఎటుండి అటు వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళే క్రమంలో ఏమవుతుంది, ఇట్లా ఎప్పుడైతే నీటి ఆవిరి పైకి వెళ్ళిందో మేఘాల రూపంలో అలా పైకి వెళ్ళిందో పైకి వెళ్ళే కొద్దీ నీరు చల్లబడుతుంది. నీటి నాకు తెలుసు కదా, భూమి నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ప్రతి 1000 మీటర్లకు 6.2 డిగ్రీల సెంటీగ్రేడ్ తప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. దానివల్ల భూమి నుంచి పైకి వెళ్ళే కొలది నీటి ఆవిరి చల్లబడి నీటి రూపంగా మారడాన్ని ద్రవీభవనము అంటారు. ఇది ద్రవీభవనం. ఈ నీటి ఆవిరి నీరుగా మారడాన్ని ద్రవీభవనం అంటారు. అయితే నీటి ఆవిరి నీరుగా మారడానికి మళ్ళీ కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అది నీటి ఆవిరి దానంతట అది నీటి బిందువులుగా మారలేదు. అలా మారడానికి దానికి వాహకాలు కావాలి. ఆ వాహకాలే డస్ట్ పార్టికల్స్ అంటే దుమ్ము, ధూళి కణాలు, పొగ, ఇట్లా ఏదో ఒక దాన్ని వాహకంగా చేసుకుని ఈ నీటి ఆవిరి ఒక బిందువు రూపంలో ఒక దగ్గరికి చేరుతుంది. ఈ బిందువు అలా కలిసి మేఘాలుగా ఉంటాయి. ఈ మేఘాలు అలా పైకి వెళ్ళే కొద్దీ మళ్ళీ ఇంకా చల్లబడి నీటి ఆవిరిని తనలో నిలుపుకునే శక్తిని కోల్పోయి ఇది కిందకి వర్ష రూపంలో కిందకి వస్తుంది. దీన్నే అవపాతము అంటారు. ఈ అంటే ద్రవీభవనం నీటి ఆవిరిని నీరుగా మారుస్తుంది. ఈ నీరు మళ్ళీ తిరిగి భూమికి చేరడాన్ని అవపాతం అంటారు. ఈ నీరు కేవలం వర్ష రూపంలోనే కాకుండా వర్షంగాను, వడగళ్ళుగాను, పొగమంచుగాను ఇలా అనేక రూపాలలో ఇది భూమిని చేరుతుంది. ఈ భూమిని చేరిన తర్వాత ఉపరితల ప్రవాహాలు అంటే ఇది కొంత భూమి, ఈ భూమి పైన పడిన నీరు ఏమవుతుందంటే ఇట్లా ఎక్కడెక్కడ పడినా ఎక్కడైతే పల్లం ఉందో అలా వస్తుంది. అలా వచ్చి చివరికి నదులుగా ప్రవహించి చివరికి సముద్రంలో చేరుతుంది. ఈ సముద్రంలో చేరే క్రమంలో
ఈ ఈ భూ ఉపరితల ప్రవాహాల క్రమంలో కొంత నీరు భూగర్భంలోనికి ఇంకిపోతుంది. దీన్ని భూగర్భ జలము అంటారు. దీన్ని భూగర్భ జలము అంటారు. ఈ భూగర్భ జలం భూమిలోకి ఇంకగా ఈ మిగిలింది ఏమవుతుందంటే సముద్రాలు కలుస్తుంది. ఈ మళ్ళీ సముద్రాల నుంచి ఆవిరి ఇట్లా అవుతుంది. మళ్ళీ తిరిగి ఇది ఇట్లా 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 తిరగడాన్ని జలచక్రము అంటారు. ఇవి జలచక్రంలోని దశలు 6. జలచక్రంలోని దశలు 6: బాష్పీభవనము, రవాణా, ద్రవీభవనము, అవపాతము, భూ ఉపరితల ప్రవాహాలు, భూగర్భ జలం. ఇక నీటి వనరులు, భూమిపై నీటి వనరులు ఎలా ఉన్నాయో చూద్దాం. భూమిపైన ఉండే నీటి వనరులు ఇందాకే చెప్పుకున్నాం. భూమి మీద మొత్తము ఉండే నీటి శాతము 100% అనుకుంటే, భూమిపైన ఉండే మొత్తము నీరు 100% అనుకుంటే ఏది ఎంత ఉంటుందనేది మనం ఒక ఏ నీరు మనకు ఉపయోగపడే నీరు ఎంత ఉంటుంది, ఉపయోగపడని నీరు ఎంత ఉంటుందో ఒక్కసారిగా మనం తెలుసుకుందాం. ఈ భూమిపైన ఉండే మొత్తము నీరు 100% అనుకున్నాం కదా, అందులో 97.25% మహాసముద్రాల రూపంలో ఉంది. చూసారా మరి? మహాసముద్రాల రూపంలో ఉంది. అమ్మయ్య, 100లో 97.25 పోతే ఇక 2.75% మంచినీరు అనుకుంటున్నారా? కాదు కాదు. చూడండి ఒకసారి, 97.25% మంచినీరు అయితే ఇక 2.05% మంచు రూపంలోనూ ధ్రువాల వద్ద కేంద్రీకృతమై ఉంది. చూసారా? 2.05% మంచు రూపంలో కానీ ఇంకా ధ్రువాల వద్ద కేంద్రీకృతమై ఉంది. అంటే ఇది కూడా మనకి ఉపయోగానికి పనికిరాదు. ఇక 0.65% భూగర్భ జలం. 0.65% భూగర్భ జలం. 97.25 మహాసముద్రాల్లో ఉంటుంది. 2.05 మంచు రూపంలో ధ్రువాల వద్ద ఉంటుంది. 0.65 భూగర్భ జల రూపంలో ఉంటుంది. మరి ఇక 0.01% సరస్సుల్లో ఉంటుంది. సరస్సులు అంటే కాలువలు, పెద్ద పెద్ద చెరువులు. చూడండి, కాస్పియన్ సీ, ఓలార్ సరస్సు, సాంబార్ సరస్సు, కొల్లేరు సరస్సు, ఇట్లా రకరకాల సరస్సులు ఉన్నాయి భూమిపై. విక్టోరియా సరస్సు. ఈ సరస్సుల రూపంలో 0.1% నీరు ఉంది. మరి నేలలో వర్షం పడేటప్పుడు నేలలో తేమ ఉంటుంది కదా, ఈ తేమ రూపంలో ఎంత ఉంటుంది చూడండి, 0.005% నేలలో ఉండే తేమ రూపంలో ఉంటుంది. మరి వాతావరణంలో ఎంత ఉంటుంది? 0.001. ఇది వాతావరణంలో నీటి ఆవిరి రూపంలో ఉంటుంది. వాతావరణంలో కనుక్కున్నాం కదా నీటి ఆవిరి, ఇదంతా కూడా నీటి ఆవిరి అన్నమాట. ఈ నీటి ఆవిరి రూపం ఎంత ఉంటుంది? 0.0001. అంటే 1000లో 1వ వంతు. 1000లో 1వ వంతు నీటి ఆవిరి రూపంలో ఉంటుంది వాతావరణంలో. మరి 0.00001 ఇది నదులలో ఉంటుంది నీరు. అంటే 10,000లో 1%. 10,000లో 1% నదుల్లో ఉంటుంది మనకి. ఇకపోతే ఇది జీవావరణంలో ఉంటుంది. చూసారా మరి ఎంత శాతం మనకు తక్కువ అందుబాటులో ఉందో? కేవలం మనకల్లా అందుబాటులో ఉండేది 0.0001. ఇది మాత్రం నదుల్లో ఉండే నీరు మనకి అందుబాటులో ఉంటుంది. వాతావరణంలో ఉండే నీరు వర్ష రూపంలో తిరిగి నదుల్లో వచ్చినప్పుడు మాత్రం మనకు అందుబాటులో ఉంటుంది, కానీ లేకపోతే ఇది మనకి అందుబాటులో ఉండదు. కాబట్టి మనం నీటిని ఎంత పొదుపుగా వాడుకోవాలో చూద్దాం. అయితే ఈ 97.25 మహాసముద్రాలు,
ఈ మహాసముద్రాల గురించి మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. మహాసముద్రాలు మనకి 5 ఉన్నాయి. ఒక్కొక్కసారి 5 అంటారు, ఒక్కొక్కసారి 3 అంటారు, ఒక్కొక్కసారి 4 అంటారు. కానీ బేసిక్గా మహాసముద్రాలు 5. ఒకటి పసిఫిక్ మహాసముద్రము. సముద్రాలన్నిటిలో అతిపెద్ద సముద్రం పసిఫిక్ మహాసముద్రము. ఈ పసిఫిక్ మహాసముద్రము అమెరికా ఖండాల నుంచి ఆస్ట్రేలియా, ఆసియాను వేరు చేస్తుంది. అంటే ఇక్కడ అమెరికా ఉందనుకోండి, ఇక్కడ అమెరికా ఖండం అనుకోండి, ఇదంతా పసిఫిక్ మహాసముద్రం అయితే ఇక్కడ ఆసియా ఖండం ఉంటుంది, ఇక్కడ ఆస్ట్రేలియా ఖండం ఉంటుంది. ఆస్ట్రేలియా ఖండాలను అమెరికా నుంచి వేరు చేసేది పసిఫిక్ మహాసముద్రం. ఇక రెండవది అట్లాంటిక్ మహాసముద్రము. ఈ అట్లాంటిక్ మహాసముద్రం ఏం చేస్తుంది? రెండు అమెరికాలు అనేది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల నుంచి ఐరోపా, ఆఫ్రికాలను వేరు చేస్తుంది. ఇది అట్లాంటిక్ మహాసముద్రం. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల నుంచి ఐరోపా, ఆఫ్రికాలను వేరు చేసేదే అట్లాంటిక్ మహాసముద్రము. ఇక మూడవ పెద్ద సముద్రం హిందూ మహాసముద్రము. ఇది ఆసియా ఖండపు దక్షిణ అంచుల నుంచి, ఆసియా ఖండము ఇదంతా ఆసియా అనుకోండి, ఆసియా ఖండపు దక్షిణ అంచులను తాకుతూ ప్రవహిస్తుంది. చూడండి, ఆసియా ఖండపు దక్షిణ అంచులను తాకుతూ ప్రవహిస్తుంది. అంతేకాకుండా ఆఫ్రికా ఖండాన్ని, ఆస్ట్రేలియా ఖండాలను వేరు చేస్తుంది. ఆసియా ఖండాన్ని, ఆఫ్రికా ఖండాన్ని, ఆస్ట్రేలియా ఖండాన్ని వేరు చేస్తుంది. ఇవి 3 వరుస క్రమంలో, ఒకటి పసిఫిక్ మహాసముద్రము, 2 అట్లాంటిక్, 3 హిందూ మహాసముద్రాలు. అయితే 4వది అంటార్కిటిక్ మహాసముద్రము. ఇది భూమిపై దక్షిణ భాగంలో ఉన్న అంటార్క్టికా ఖండం చుట్టూ ఇది ఉంటుంది. ఈ అంటార్క్టికా ఖండం చుట్టూ మంచు వలె పేర్కొని ఉంటుంది. ఇది అంటార్క్టిక్ మహాసముద్రము. ఇక్కడ 3000 మీటర్ల ఎత్తు వరకు మంచు పేరుకుపోయి ఉంటుంది. ఇలా వెళ్ళే కొద్ది ఎండ తగిలేటప్పుడు నీరు రూపంలో మారి వస్తుంది. ఇది అంటార్కిటిక్ మహాసముద్రం. ఇక 5వది ఆర్కిటిక్ మహాసముద్రము. కొన్నిసార్లు దీన్ని అట్లాంటిక్ మహాసముద్రం యొక్క ఉత్తర పోవాలు అంటారు. ఇది అమెరికా, ఐరోపా, ఆసియా ఉత్తర భాగాన్ని తాకుతూ ప్రవహిస్తుంది. మంచు రూపంలో ఉంటుంది పూర్తిగా. ఎందుకని? ధ్రువ ప్రాంతాల్లో ఉంటుంది కాబట్టి ఇది మంచు రూపంలో ఉంటుంది, ఇక్కడ ఘన రూపంలో ఉంటుంది. ఇవి ఈ మహాసముద్రాలు. ఇక మహాసముద్రాలని సముద్రాలన్నింటిలో పెద్దది పసిఫిక్ మహాసముద్రము, రెండవది అట్లాంటిక్. చూడండి, ఈ పసిఫిక్ మహాసముద్రము ట్రయాంగిల్ రూపంలో ఉంటుంది, అట్లాంటిక్ మహాసముద్రము ఎస్ ఆకారంలో ఉంటుంది, హిందూ మహాసముద్రము ఎం ఆకారంలో ఉంటుంది. ఇక అంటార్కిటికా ఖండం చుట్టూ ఉంటుంది. ఆర్కిటిక్ ఈ పసిఫిక్, అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల ఉత్తర భాగాన్ని ఆర్కిటిక్ భాగం అంటారు. ఈ అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాల దక్షిణ భాగాన్ని అంటార్కిటిక్ సముద్రంగా మనం పిలుస్తాము. మళ్ళీ మహాసముద్రాల గురించి లోతుగా తెలుసుకునేటప్పుడు మహాసముద్రాలు 4 భాగాలుగా విభజిస్తారు. మహాసముద్రాలని 4 భాగాలుగా విభజిస్తారు. అది ఒకటి ఖండతీరపు అంచు. మానవులకు అత్యంత ఉపయోగకరమైనది ఈ ఖండతీరపు అంచు. ఈ ఖండతీరపు అంచులో మనకి విపరీతమైన మత్స్య సంపద లభిస్తుంది. విపరీతంగా
మత్స్య సంపద అంటే మానవ జాతికి అత్యంత అవసరమైన ఆహార పదార్థాల్లో ముఖ్యంగా మత్స్య సంపద ఒకటి. ఈ మత్స్య సంపద మనకి ఖండ తీరపు అంచుల్లోనే అధికంగా దొరుకుతుంది. ఇక ఇక్కడ మనకి అంటే మత్స్య సంపద, సహజ వాయు సహజ గ్యాస్ నిక్షేపాలు అంటే పెట్రోలియం లాంటివి, పెట్రోలియము, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ కూడా మనకి ఈ ఖండతీర పంచులను లభిస్తాయి. ఇక సహజమైన ఓడరేవులు నిర్మించుకోవడానికి కూడా ఇది అనుకూలంగా ఉంటుంది. ఓడరేవులు నిర్మించుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది ఎంత దూరం ఉంటుంది ఖండతీర పంచు? ఇది సముద్ర తీరం అనుకోండి. సముద్ర తీరం నుంచి సుమారు 200 మీటర్ల లోతు వరకు ఈ ఖండతీర పంచు విస్తరించబడి ఉంటుంది. ఇది మహాసముద్రాల మొత్తము భాగంలో 7.6% ఆక్రమించి ఉంటుంది. ఇది ఖండతీరపు అంచు. ఇక రెండవది ఖండతీరపు వాలు. ఈ ఖండతీరపు వాలు ఈ మహాసముద్రం అంచు నుంచి సుమారు 200 మీటర్ల వరకు ఇది ఖండతీరపు అంచు ఉంటుంది కదా, అక్కడ నుంచి సుమారు 3000 మీటర్ల వరకు ఇది ఇక్కడ వరకు స్లోప్గా ఉంటుంది. ఇక్కడ నుంచి కోసినట్టు ఇలా ఉంటుంది. ఇది ఖండతీరపు వాలు. ఇది మొత్తం మహాసముద్రాల భాగంలో 15% ఆక్రమించుకుని ఉంటుంది ఖండతీరపు వాలు. ఇక మహాసముద్ర మైదానాలు. ఈ మహాసముద్ర మైదానాలు అంటే ఒకసారి మనం భూమి యొక్క స్వరూపాన్ని గుర్తించండి. ఇది భూమి అనుకోండి. భూమిలో పర్వతాలు ఉంటాయి, లోయలు ఉంటాయి, పీఠభూములు ఉంటాయి, ఇక సమతల మైదానాలు ఉంటాయి. సేమ్ సముద్రంలో కూడా ఇలాగే ఉంటాయి. సముద్రంలో కూడా పర్వతాలు ఉంటాయి. ఈ సముద్రాల్లో పర్వతాలు నీటి వాలులు దాటి పైకి వచ్చిన పర్వతాలనే మనం దీవులు అనుకుంటున్నాం. శ్రీలంక ఉంది కదా, శ్రీలంక సముద్రం మధ్యలో ఉంది. మరి గ్రీన్లాండ్, ఇట్లా రకరకాల ఏదైతే ద్వీపాలు ఉన్నాయో అవన్నీ సముద్రంలోంచి పైకి వచ్చిన పర్వతాల యొక్క పైభాగాలనే మనం దీవులు అనుకుంటున్నాం. ఇట్లా సముద్రాల్లో కూడా పర్వతాలు ఉంటాయి, మైదానాలు ఉంటాయి, అఖాతాలు ఉంటాయి. ఇట్లాగ మహాసముద్ర మైదానాలు చూడండి. మొత్తం సముద్ర పరిమాణంలో ఇది 72.6%. 76.2% మొత్తము సముద్ర పరిమాణంలో 76.2% ఆక్రమించి ఉంటాయి. ఇక మహాసముద్ర అఖాతాలు. మనం అనుకుంటాం సముద్రంలో బాగా లోతుగా ఉండే అఖాతాలు ఎక్కడో సముద్రం మధ్యలో ఉంటాయి అనుకుంటాం. కానీ విశేషం ఏంటంటే ఎక్కువ ఖండాలను అనుసరించి ఖండాలు పక్కనే ఎక్కువ ఖండతీరపు అఖాతాలు ఉంటూ ఉంటాయి. అంటే మహాసముద్రాలు, ఖండాలు ప్రథమ శ్రేణి అంటే మొదటి శ్రేణి భూస్వరూపాలుగా భూశాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. మహాసముద్రాలు మరియు ఖండాలు, వీటిల్ని ప్రథమ శ్రేణి భూస్వరూపాలుగా భూశాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ ఖండాలు, మహాసముద్రాలు కలిసిన ప్రాంతంలో ఖండాలను అనుసరించే అత్యంత లోతైన అఖాతాలు ఉన్నాయి. అంటే అనేకమైన అఖాతాలు ఉన్నాయి, కానీ ఎప్పటి వరకు కేవలం 57 అఖాతాలని మాత్రమే మన వాళ్ళు అధ్యయనం చేయడం జరిగింది. వాటిలో కొన్ని మనకి ఇప్పుడు చెప్తాను. ఒకటి మీరియానా ట్రెంచ్. ఇది పసిఫిక్ మహాసముద్రంలో ఉంది. దీని యొక్క లోతు 11,022 మీటర్లు. 11,022 మీటర్ల లోతు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా చూడండి. హిమాలయ పర్వతాలు ఎత్తు ఎంత? 8,848 మీటర్లు. ఆ హిమాలయ పర్వతాలని
అంటే ఉపరితలం నుండి తీసి మేరియానా ట్రెంచ్లో వేస్తే ఇంకా 3000 మీటర్ల పైన ఎత్తు నీరు ఉంటుంది. అంటే అంత లోతైన అఖాతాలు ఉన్నాయి. ఇక రెండవది ప్యూర్టోరికో. ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో ఉంది. దీని ఎత్తు 10,475 మీటర్లు. ప్యూర్టోరికో 10,475 మీటర్ల లోతుతో అట్లాంటిక్ మహాసముద్రంలో కనిపిస్తుంది. ఇక మూడవది జావా. ఇది హిందూ మహాసముద్రంలో ఉంది. 7,450 మీటర్ల లోతులు కలిగి ఉంది. అంటే ఇవి కొన్ని మాత్రమే, ఇలా తెలియనివి ఎన్నో ఉన్నాయి, తెలిసినవి కూడా చాలా ఉన్నాయి. ఇక రేపటి పాఠంలో ఏం చెప్తామంటే మహాసముద్రాలు మానవులకు వనరులుగా ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, లవణీయత అంటే ఏమిటి, మహాసముద్రాల వల్ల ఉపయోగాలు ఏంటి, ఇవి రేపటి పాఠంలో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అశ్రిత ఎడ్యుకేషన్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.